హలో మామాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా తీస్తే మినిమం ఆ సినిమాలు హిట్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే అతను విక్టరీ వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో సంక్రాంతి నాడు వస్తున్నారు. అయితే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సినిమా హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 శౌర్యం సినిమా. ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఈ సినిమా 2008లో రిలీజ్ అయింది. మొత్తం 7 కోట్ల బడ్జెట్, కలెక్షన్ వచ్చింది 16 కోట్లు. సూపర్ హిట్ అయింది. నెంబర్ 2 శంఖం మూవీ. ఈ సినిమాకు డైలాగ్స్ రాశారు. ఇది 2009లో రిలీజ్ అయింది. మొత్తం 10 కోట్లు పెట్టుబడి పెట్టగా 15 కోట్లు వచ్చింది. సినిమా యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 3 హ్యాపీగా. ఈ సినిమాకి అనిల్ రావిపూడి డైలాగ్స్ రాశారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అవగా మొత్తం 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా 1.4 కోట్లు మాత్రమే వచ్చి ఫ్లాప్ అయింది. నెంబర్ 4 కందిరీగా. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. 2011లో రిలీజ్ అయింది. 23 కోట్లతో బడ్జెట్ పెట్టగా 31 కోట్లు వచ్చింది. సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. నెంబర్ 5 దరువు సినిమా. ఈ సినిమాకు డైలాగ్స్ రాశారు. 2012లో రిలీజ్ అయింది. మొత్తం 20 కోట్ల బడ్జెట్ పెట్టగా 28 కోట్లు వచ్చింది. సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 6 మసాలా సినిమా. ఈ సినిమాకి కూడా అతను డైలాగ్స్ రాశారు. 2014లో రిలీజ్ అయింది. మొత్తం 17 కోట్ల బడ్జెట్, అయితే 9 కోట్లు మాత్రమే వచ్చింది. సినిమా ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 7 ఆగడో మూవీ. ఈ సినిమా 2014లో రిలీజ్ అవగా మొత్తం దీనికి స్క్రీన్ ప్లే అందించారు. 65 కోట్ల బడ్జెట్ తో రాగా ఈ సినిమాకి 61 కోట్లు వచ్చి ఫ్లాప్ గా మిగిలింది. నెంబర్ 8 పటాస్ మూవీ. ఈ సినిమా 2015లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి అనిల్ రావిపూడి పూర్తి డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. మొత్తం 7 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా 28 కోట్లు కలెక్షన్ చేసింది. సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. నెంబర్ 9 పండగ చేసుకో మూవీ. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు. మొత్తం 2015లో రిలీజ్ అయింది. మొత్తం 15 కోట్లతో నిర్మించగా 29 కోట్లు వసూలు చేసి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 10 సుప్రీం సినిమా. ఈ సినిమా 2016లో రిలీజ్ అయింది. 31 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఈ సినిమా మొత్తం 44 కోట్లు కలెక్షన్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 11 రాజాది గ్రేట్. ఈ సినిమా 2017లో రిలీజ్ అవగా మొత్తం 30 కోట్ల బడ్జెట్ తో రాగా 52 కోట్లు వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 12 F2 మూవీ. ఈ సినిమా 2019లో రిలీజ్ అవగా మొత్తం 30 కోట్ల బడ్జెట్ పెట్టారు. 140 కోట్లు వచ్చి బ్లాక్ బాస్టర్ అయింది. నెంబర్ 13 సర్లేరు నీకెవరు. ఈ సినిమా 2020లో రిలీజ్ అవగా 75 కోట్ల బడ్జెట్ పెట్టారు. 260 కోట్లు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 14 గాలి సంపత్. ఈ సినిమా 2021లో రిలీజ్ అయింది. దీనికి స్క్రీన్ ప్లే అందించారు. 5 కోట్లతో నిర్మించగా 4 కోట్లు వచ్చి సినిమా ఫ్లాప్ అయింది. నెంబర్ 15 F3 మూవీ. ఈ సినిమా 2022లో రిలీజ్ అవగా 60 కోట్ల బడ్జెట్ పెట్టగా 90 కోట్లు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 16 భగవంత్ కేసరి. ఈ సినిమా 2023లో రిలీజ్ అవగా మొత్తం 65 కోట్ల బడ్జెట్ పెట్టగా 130 కోట్లు వచ్చి సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. నెంబర్ 17 సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్ కానుంది. ఇది అప్కమింగ్ మూవీ. అయితే ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంది అనుకుంటున్నా కామెంట్ చేయండి. అనిల్ రావిపూడి సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్.